అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్. తన బర్త్డే సందర్భంగా అన్ని మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేసి వీడియో సెట్ చేస్తే తనకి మంచి మెమొరీలా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది మా అన్వి 6th బర్త్డే. అప్పుడే 6 years అవుతుంది తను పుట్టి. డేస్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. మా పాప ఎవ్రీ బర్త్డే కూడా నేను ఏదో ఒక థీమ్తో ప్లాన్ చేస్తాను. లైక్ ఫస్ట్ బర్త్డేకి అన్నీ తన మంత్లీ పిక్స్తో ఫోటో థీమ్ చేశానన్నమాట. అలాగే సెకండ్ బర్త్డేకి బటర్ఫ్లై థీమ్, థర్డ్ బర్త్డే ఫారెస్ట్ థీమ్, ఫోర్త్ మిక్కీ మౌస్, ఫిఫ్త్ పికాక్ థీమ్. సో ఇలాగా అన్ని థీమ్స్తో ప్లాన్ చేసేదాన్ని. బట్ అందులో కొన్ని పిక్స్ అన్నీ మిస్ అయిపోయాయి. సో ఈసారి అలా కాకుండా వీడియో సెట్ చేస్తే తనకి ఎప్పటికీ గుర్తుంటుందని అనుకుంటున్నాను. ఈసారి వచ్చేసి ఓషన్ థీమ్ ప్లాన్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్తో ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ మా పాపకి కూడా కామెంట్లో విష్ చేసి బ్లెస్ చేయండి. ఇక బర్త్డే రోజు మార్నింగ్ అయితే మేము సాయిబాబా టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాం. మేము కనుక లోకల్లో ఉంటే డెఫినెట్గా సాయిబాబా టెంపుల్కి వస్తామన్నమాట. బాబా బ్లెస్సింగ్స్ తీసుకుంటాం ఏం అకేషన్స్ ఉన్నా. ఒకవేళ ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తే అలా బయటకు వెళ్తాం అంతే. సో టెంపుల్కి వచ్చి మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడే ప్రశాంతంగా కాసేపు అయితే టైం స్పెండ్ చేసాం. టెంపుల్ దగ్గర నుంచి స్కూల్కి వచ్చాము. స్కూల్లో టీచర్స్కి, ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. స్కూల్లో అందరూ బర్త్డే గర్ల్ అంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో వాళ్ళ టీచర్ ఏదో హ్యాపీ బర్త్డే అని గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. అది చూసి మురిసిపోతుంది. సో అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించి మేము తినేసి వాళ్ళని పడుకోబెట్టి ఇంకా డెకరేషన్కి ఏమేమి సెట్ చేయాలా అని చూస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఓషన్ థీమ్ డెకరేషన్ కిట్. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. నేను ఇది లోకల్లో ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదన్నమాట. బేకరీస్లో అలాగే డెకరేషన్ షాప్స్లో చూశాను. అండ్ అలాగే మీషోలో కూడా ఉన్నాయి, సపరేట్గా తీసుకోవచ్చు. బట్ అంటే ఎగ్జాక్ట్గా అన్నీ మనకు పర్ఫెక్ట్గా దొరకట్లేవన్నమాట. అమెజాన్లో అయితే మొత్తం ఇలా ఓషన్ థీమ్ బర్త్డే డెకరేషన్ అని టైప్ చేయగానే కొన్ని థీమ్స్ అయితే వచ్చాయి. అందులో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఇందులో 84 pieces వచ్చాయి. సో ఇది వచ్చేసి బెలూన్ గ్లో. ఒకవేళ బెలూన్స్ ఏమైనా హోల్స్ అలా పడ్డా కూడా మనం గ్లూతో అంటించవచ్చు. ఇది వచ్చేసి 5 meters ఆర్చ్ అనమాట. అంటే హోల్స్ ఉన్నాయి, దానికి మనం బెలూన్స్ అని స్టిక్ చేయొచ్చు. అండ్ ఇది షైనింగ్ బెలూన్స్ 5 వచ్చాయి. అలాగే వైట్ కలర్, యాష్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్స్లో టోటల్గా 70 బెలూన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫాయిల్ కర్టెన్ అనమాట. అండ్ ఇది హ్యాపీ బర్త్డే ట్యాగ్. సో అలాగే వీటితో పాటు ఫాయిల్ బెలూన్స్ కూడా ఇచ్చారు. అండ్ వాటిని బ్లో చేయడానికి ఇలా ఒక పైప్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఫాయిల్ బెలూన్స్ వచ్చేసి ఒకటి పెద్దది షార్క్ వచ్చింది. ఓషన్ థీమ్ కాబట్టి ఆబ్వియస్గా సీ యానిమల్స్ అయితే ఉంటాయి. సో అందులో పెద్దగా ఒక షార్క్ అయితే ఇచ్చారు, ఫాయిల్ బెలూన్. దాంతోపాటు ఒక 2 స్టార్ బెలూన్స్, అలాగే 2 హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఇచ్చారనమాట. అన్నీ కూడా మనకి ఒకే కిట్లో ప్రొవైడ్ చేశారు. చాలా బాగా అనిపించింది, చాలా టైం సేవింగ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 500 rupees అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ కింద ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. మేము డెకరేషన్ వచ్చేసి డైరెక్ట్గా వాల్కి చేయట్లేదు, స్టాండ్స్ యూజ్ చేసి చేస్తున్నాము. ఈ స్టాండ్స్ వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను మా పాప 3rd బర్త్డేకి. అప్పుడు నాకు 2000 అలా పడింది. ఇప్పుడు కూడా 1949 అరౌండ్ 2000 అలా ఉంది ప్రైస్ అయితే. అండ్ ఈ వైట్ కర్టెన్స్ కూడా అప్పుడే తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి కర్టెన్స్ అండ్ స్టాండ్స్ అయితే. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏమైనా యూజ్ అవుతే చూడండి. స్టాండ్స్ పెట్టేసి ఇంకా కర్టెన్స్ అయితే వేసేసాం. నెక్స్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో మాకు కిట్లో ప్రొవైడ్ చేసిన దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఫాయిల్ కర్టెన్ అనమాట. ఇది 1 ఉంది. సో దీంట్లో మీకు కావాలంటే 2 కూడా ఉన్నాయన్నమాట. కొద్దిగా 50 rupees అలా ఎక్స్ట్రా పడుతుంది. సో ఈ ఫాయిల్ కర్టెన్ వచ్చేసి దీనికి ఒక టేప్ లాంటిది అతికించుంది. సో అది రిమూవ్ చేసేసి డైరెక్ట్గా మీరు వాల్కి కూడా స్టిక్ చేయొచ్చు. మీకు వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదనమాట. కర్టెన్స్ కానీ స్టాండ్స్ కానీ డైరెక్ట్ దీన్ని రిమూవ్ చేసేసి ఒకవేళ 2 కర్టెన్స్ ఉంటే వాల్కి ఇలా స్టిక్ చేసేసి బెలూన్స్ పెట్టేసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే
వెనకాల మాకు సపోర్ట్ ఏం లేదు. సో దానికోసమని స్టాండ్స్ పెట్టి కర్టెన్స్కి ఫాయిల్ కర్టెన్ వేసాను. అటు ఇటు వైట్ కలర్ ఉంది కదా, సో మిడిల్లో ఓన్లీ వన్ స్కై బ్లూ ఉంటే బాగుంటుందని సో అలా ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే ట్యాగ్. ఈ ట్యాగ్కి చూడండి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ మధ్యలో అన్ని సీ యానిమల్స్ ఉన్నాయి, ఫిషెస్, క్రొకడైల్స్, అలా చాలా బాగుంది. సో మనం సపరేట్గా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇలా అయితే దొరకవు. ఈ ట్యాగ్ వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. సో ఏమైనా డెకరేషన్స్ ప్లాన్ చేస్తే అన్నిటికంటే బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ బెలూన్స్ బ్లో చేయడమే. సో నార్మల్గా పంప్తో బ్లో చేస్తే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నైట్ అయిపోతుంది. సో చాలా టైం పడుతుంది డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యే వరకు. సో ఇది మేము మా బాబు ఫస్ట్ బర్త్డేకి ఇదైతే తీసుకున్నాము, ఎలక్ట్రిక్ బెలూన్ బ్లో చేసే మెషిన్ అనమాట. అరౌండ్ 700 అలా పడింది. చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది, టైం అయితే చాలా సేవ్ అవుతుంది అనమాట. సో ఎలాగూ తప్పదు డెకరేషన్స్ చేయటం, వాళ్ళ పిక్చర్స్ అవన్నీ తీసుకుంటాం కదా. సో నేనైతే విన్నాను అనమాట, డెకరేషన్ డెఫినెట్గా చేయాల్సిందే. అలా అయితేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మా ఎఫర్ట్స్ అయితే తెలుస్తాయి, మేము ఎంత కష్టపడ్డాం, ఎలా చేసాం వాళ్ళ బర్త్డేస్ అనేది. సో వాళ్ళకి మంచి మెమొరీస్లా ఉంటాయి అండ్ పిక్చర్స్ కూడా తీసుకుంటే బాగుస్తాయి. సో అలా అనమాట. సో తర్వాత బెలూన్స్ అన్ని బ్లో చేసి ఈ కిట్లోనే వీళ్ళు ఆర్చ్ ఇచ్చారు. సో 5 meters ఉంది ఆర్చ్. సో ఆర్చ్ని కంప్లీట్గా 4 sides డబుల్ టేప్ పెట్టి స్టిక్ చేసేసామన్నమాట. తర్వాత ఈ ఆర్చ్కి ఇచ్చిన లైన్గా హోల్స్ ఉన్నాయి, హోల్స్లో ఈ బెలూన్స్ని జస్ట్ ఇలా పెట్టి ఆల్రెడీ బెలూన్స్కి ముడి వేస్తాం కదా, సో ఆ హోల్స్లో పెట్టి లాగేయడమే. సో స్టిక్ అయిపోతున్నాయి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం నార్మల్గా డబుల్ టేప్ పెట్టి అవన్నీ థ్రెడ్స్ పెట్టి సో అలా కట్టేస్తాం కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట డెకరేషన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాయిల్ బెలూన్స్కి వాళ్ళు పైప్ ఇస్తారు కదా, సో దాన్ని నోటితో ఊదాలి జనరల్గా. బట్ నేను దీన్ని కూడా ఈ మిషన్కి పెట్టి ట్రై చేశాను, సో మంచిగా వర్కౌట్ అయింది. సో ఇది కూడా ఫాస్ట్గా అయిపోయిందనమాట. 2 star బెలూన్స్, అలాగే 2 హ్యాపీ బర్త్డే బెలూన్స్ అండ్ ఇది వచ్చేసి షార్క్. ఇదైతే భలే అనిపిస్తుంది మొత్తం ఫినిష్ అయిన తర్వాత. సో అన్నీ కూడా ఇలా మొత్తం స్టిక్ చేసి అరేంజ్ చేసేసాం. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. సో డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ మా పాప డ్రెస్ కూడా నేను స్కై బ్లూ కలర్లో తీసుకున్నాను. అండ్ కేక్ కూడా ఓషన్ థీమ్లో ఫిష్ వచ్చేలాగా ప్లాన్ చేసామన్నమాట. బట్ ఏదో యావరేజ్గా వచ్చింది, అంత ఏం బాగా రాలేదు. బట్ ఏంటంటే థీమ్కి మ్యాచ్ అయింది. అండ్ బర్త్డే అయితే స్టార్ట్ చేసేసాము. మా ఆద్వికి కూడా థీమ్కి సెట్ అయ్యేలాగా టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఇద్దరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను 6 అని నెంబర్ బెలూన్ అయితే మర్చిపోయాను, 6th బర్త్డే కదా. సో అప్పటికప్పుడు వెళ్ళి 6 అనే నెంబర్ క్యాండిల్ అయితే తీసుకొచ్చారు.
కదా. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.